హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పాప్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కల్కి మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ అయితే మహాభారతం కురుక్షేత్రం యుద్ధంతో అయితే స్టార్ట్ అవుతుంది. 18 రోజుల భయంకరమైన యుద్ధం తర్వాత అశ్వత్థామ తన వాళ్ళందరూ చనిపోవడంతో పాండవుల వినాశనం కోసం తన ఒక అస్త్రాన్ని అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భంతో ఉండడంతో తన గర్భంలోకి అయితే పంపిస్తాడు. వెంటనే అప్పుడు శ్రీకృష్ణుడు ఆ యుద్ధ భూమిలోకి వచ్చి అశ్వత్థామ మీద విరుచుకుపడతాడు. నువ్వు ఆ శిశువుపై అస్త్రాన్ని వదిలి చాలా పెద్ద తప్పు చేశావని, అది క్షమించరాని తప్పని అశ్వత్థామకైతే చెప్తాడు కృష్ణుడు. నువ్వు తలుచుకుంటే మా నాన్నగారు చనిపోకుండా చేయగలవని, కానీ నువ్వు అలా చేయలేవని అశ్వత్థామ శ్రీకృష్ణుడిని చంపడానికి ప్రయత్నిస్తాడు. దీనితో శ్రీకృష్ణుడు అశ్వత్థామకి ఒక శాపం అయితే ఇస్తాడు. ఈ యుగం కొన్ని సంవత్సరాల్లో అయితే ముగిసిపోతుంది. ఇంకపై వచ్చే కలియుగంలో జరిగే అనర్థాలు చూస్తూ ప్రతి క్షణం నరకంలా నీకు అయిన గాయాల్ని తగ్గనివ్వకుండా వేల సంవత్సరాలు మరణం లేకుండా జీవిస్తావని శపిస్తాడు శ్రీకృష్ణుడు అశ్వత్థామని. అయితే అశ్వత్థామ నాకు ప్రాయశ్చిక్షం లేదా అని చెప్పేసి శ్రీకృష్ణుని వేడుకుంటాడు. కలియుగం వస్తుంది, కలి కూడా వస్తాడు. ఆ కలిని చంపడానికి నేను పుడతాను. అప్పుడు నేను ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాకు వచ్చే ఆటంకాలని దగ్గరుండి నువ్వే కాపాడాలని, ఎప్పుడైతే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహిస్తావో ఇలా చేస్తే నీ శాపం పోతుందని శ్రీకృష్ణుడైతే అశ్వత్థామతో చెప్తాడు. ఆ తర్వాత 6000 సంవత్సరాలు అయితే గడిచిపోతాయి. ప్రెజెంట్ 2898 సంవత్సరానికి అయితే వచ్చేస్తాం. ఈ కాలంకి ఎన్నో యుద్ధాలు జరిగి అంతం కూడా అయిపోయి ఉంటుంది సగం. ప్రపంచంలో మొదటి నగరంగా పేరుకున్న కాశీ ఇప్పుడు ప్రపంచంలో చివరి నగరంగా అయితే మిగులుతుంది. భూమి మీద ఎక్కడా కూడా ఒక చెట్టు గాని నీరు గాని అయితే కనిపించదు. గంగా నది కూడా పూర్తిగా ఎండిపోయి అయితే ఉంటుంది. అయితే సుప్రీం అస్కిన్ అయితే తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని అయితే నిర్మించుకొని ఉంటాడు. అయితే ఇతను చెట్లని నీటిని ఒక దగ్గర పెట్టి ఒక పెద్ద కాంప్లెక్స్ అయితే నిర్మించుకొని ఉంటాడు. ఇటువైపు కాశీలో కనీసం తినడానికి తిండి కూడా లేక ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఎవరైతే కాంప్లెక్స్ లోకి రావాలనుకుంటారో వాళ్ళు 1 మిలియన్ యూనిట్స్ అయితే సంపాదించి ఇవ్వాలని, అలాగైతేనే కాంప్లెక్స్ లోకి ఎలా ఉంటుందని అయితే వింటారు, చెప్తారు. అయితే ఇటువైపు సుప్రీం హస్కిన్ ఒక సీరం తయారు చేయడానికి చాలామంది ఆడవాళ్ళు అయితే గర్భం దాచాల్సి ఉంటుంది. అందుకే ఆ నగరంలో ఆడవాళ్ళందరినీ బంధించి కాంప్లెక్స్కి అయితే అమ్మేస్తూ ఉంటారు బౌంటీ హంటర్స్. ఒకసారి రూబీ అనే రెబల్ అయితే బౌంటీ హంటర్స్ దగ్గర నుండి ఒక అమ్మాయిని అయితే కాపాడతాడు. ఈ రెబల్స్ సుప్రీం హస్కిన్తో పోరాడుతూ జంబాలా అనే నగరంలో అయితే సీక్రెట్గా నివసిస్తూ ఉంటారు. ఈ రెబల్స్ అమ్మ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఈ యుగాన్ని కాపాడడానికి ఒక శిశువు పుడతాడని, అందుకే గర్భవతుల వద్దకు వెళ్ళి వాళ్ళు వెతుకుతున్న అమ్మ కోసం అయితే వెతుకుతూ ఉంటారు. అయితే ఈ రెబల్ దగ్గర ఒక మెరుస్తున్న రత్నం అయితే ఉంటుంది. ఆ రత్నంని గర్భం దగ్గర పెట్టినప్పుడు అదైతే వెలుగుతుంది. అదే వాళ్ళకి సంకేతం. ఈ రత్నం ఇంకేమిటో కాదు, శ్రీకృష్ణుడు అశ్వత్థామని శిక్షించినప్పుడు అశ్వత్థామ నుదుటి మీద ఉండే రత్నమే ఇది. అలా వీళ్ళు గర్భం దగ్గర ఇది పెట్టి చెక్ చేస్తూ ఉండగా రెస్క్యూ రేంజర్స్ అయితే వీళ్ళ మీద దాడి చేస్తూ ఉంటారు. ఆ దాడిలో ఆ రత్నాన్ని రియా అనే ఒక చిన్న పాప అయితే తీసుకుంటుంది. అయితే దురదృష్టవశాత్తు ఈ రెబల్ని ఇంకా ఒక గర్భవతిని అయితే ఆ రెస్క్యూ రేంజర్స్ తీసుకొని వాళ్ళ బాస్ అయిన మాల్స్ దగ్గరికి తీసుకొని వెళ్తారు అండ్ చంపేస్తాడు కూడా. అప్పుడే తిను దూరం నుండి ఆ పాపని ఇంకా కొంతమంది రెబల్స్ ని అయితే చూస్తాడు. అయితే వెంటనే వాళ్ళని పట్టుకోమని, పట్టుకున్న వాళ్ళకి 5000 యూనిట్స్ ఫ్రీగా ఇస్తామని చెప్తాడు. అయితే వీళ్ళు తప్పించుకుంటూ వెళ్ళగా ఒక రెబల్ అయితే బౌంటీ హంటర్స్ కి దొరికిపోతాడు. అయితే వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు మన భైరవ ఏజెన్సీ ప్లేస్ లోకి అయితే వచ్చేస్తారు. అయితే అప్పుడు భైరవకి ఎంతో ఇష్టమైన బుజ్జిని అయితే చూపిస్తారు. అయితే బుజ్జి వచ్చేసరికి ఈ రెబల్ మా సొంతమని, ఇది మా ఏరియా, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్తుంది. కానీ ఆ హంటర్స్ అయితే అసలు భయపడరు. వెంటనే మన భైరవ ఒక రేంజ్ లో అయితే ఎంట్రీ ఇస్తాడు. మన భైరవ వచ్చేసరికి ఎంతో ఈజీగా వీళ్ళందరినీ తరిమి కొట్టేస్తాడు. అయితే మన భైరవకి ఈ కాంప్లెక్స్ లోని ఈ బౌంటీని ఇస్తే వచ్చేది 5000 మాత్రమే అని, తనకి కాంప్లెక్స్లోకి వెళ్ళాలని అండ్ ఆల్సో అక్కడ ఉన్న సదుపాయాలన్నింటినీ ఒకసారి చూడాలని, మంచి జీవితాన్ని పొందొచ్చని భైరవ అయితే కలలు కంటూ ఉంటాడు. దానికోసం 1 మిలియన్ యూనిట్స్ సంపాదించడానికి ఏ పనైనా చేస్తూ ఉంటాడు. కానీ మన భైరవకి ఒకసారి అదృష్టం అయితే తలుపుతుంది. భైరవ అంటే పడిచచ్చే రాక్సీ భైరవకి కొన్ని యూనిట్స్ అప్పుగా అయితే ఇచ్చి ఉంటుంది. తన అప్పు తిరిగి తీసుకోవడానికి భైరవ దగ్గరికి వచ్చినప్పుడు రాక్సీకి కాంప్లెక్స్లో ఉద్యోగం వచ్చిందని భైరవకి అయితే తెలుస్తుంది. భైరవ కూడా రాక్సీని బతిమలాడి కాంప్లెక్స్లో 1 గంట సేపు ఉండేందుకు బతిమలాడుతూ ఉంటాడు. పర్మిషన్ తీసుకుంటాడు. కట్ చేస్తే భైరవ రాక్సీతో కాంప్లెక్స్లో అయితే అడుగు పెడతాడు.
తన జీవితంలో ఒక్కసారైనా కాంప్లెక్స్ని చూడాలనుకున్న భైరవ తన కల నిజం అవడంతో చాలా హ్యాపీగా రాక్సీని అయితే గట్టిగా హక్ చేసుకుంటాడు. ఆ ఆనందంలో అక్కడికి వచ్చిన పని కూడా పక్కన పెట్టి రాక్సీని తీసుకొని వెళ్తాడనమాట పచ్చని ప్లేసుల్లోకి, బీచ్ల వద్దలకు గట. అండ్ ఆల్సో ఒక హోటల్కి వెళ్ళి లాస్ట్ లో ఎంజాయ్ కూడా చేస్తాడు. అక్కడ మన భైరవ గందరగోళం చేయడంతో అక్కడ ఉండే సోల్జర్స్ తన్ని బయటికి తోసేస్తారు. కాంప్లెక్స్ నుండి బయటికి వచ్చాక కాంప్లెక్స్లో ఎలాగైనా సెటిల్ అయిపోవాలని భైరవ కలలు కంటూ ఉన్నప్పుడు అయితే అప్పుడే అక్కడ పక్కన ఒక చిలక జ్యోతిష్యం చెప్పేవాడు ఉంటాడన్నమాట. తన దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోగా నీ జీవితం ఇప్పుడే మలువు తిరిగిపోతుంది త్వరలో అని చెప్పగానే భైరవ అయితే షాక్ అవుతాడు. వచ్చేస్తే మన హీరోయిన్ కాంప్లెక్స్ లో బ్లాక్ డ్రెస్ వేసుకుని అక్కడ ఉండే ప్రెగ్నెంట్ లేడీస్ అందరికి ఆహారం అందజేస్తూ సేవలు చేస్తూ అయితే ఉంటుంది. ఆ ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా వైట్ డ్రెస్ వేసుకుని అయితే ఉంటారు. ఈ గర్భవతులందరూ సుప్రీం ఎస్కే స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ లో ఒక పాత్ర అనమాట. ఈ గర్భవతులందరినీ ఉపయోగించి ఒక సీరం తయారు చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. అని వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఫెయిల్ అవుతాయి. వీళ్ళందరూ సీడింగ్ పద్ధతిలో గర్భం అయితే చేస్తూ ఉంటారు. గర్భం రాని వాళ్ళని నల్ల డ్రెస్సులు వేయించి వాళ్ళకి సహాయం చేయించేలా చేస్తారు. వీళ్ళల్లోనే మన హీరోయిన్ కూడా ఉంటుంది. మన హీరోయిన్ కి పేరు లేకపోవడంతో తన చేతి మీద SUM80 అని రాసి ఉంటుంది. చేస్తే కమాండర్ మానస్ అకస్మాత్తుగా అక్కడ ప్రాజెక్ట్ క్రే యొక్క రిజల్ట్స్ తెలుసుకోవడానికి వస్తాడు. అక్కడ ఉండే సైంటిస్టులతో నన్ను ఇక్కడికి సుప్రీం పంపించారని, ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందని అక్కడ ఉండే సైంటిస్టులని అడగ్గా మేము చాలా సంవత్సరాల నుండి కష్టపడి పని చేస్తున్నామని, సుప్రీం 151 శిశువులప్పటి నుండి సీరంను తయారు చేయమన్నాడని, కానీ ఇప్పటి వరకు అన్ని రోజులు ఎవరు బతకట్లేదని, ఇప్పుడు మన దగ్గర 91 డేస్ ప్రెగ్నెంట్ మాత్రమే ఉందని ఆ సైంటిస్ట్ కమాండర్ మేనర్గా అయితే చెప్తాడు. నేను ఇవాళ సుప్రీం మస్కిన్కి సమాధానం చెప్పుకోవాలని 91 రోజుల గర్భవతి మీదే ప్రయోగం చేయమని ఆ గర్భవతి ద్వారా సీరం అయితే బయటికి తెప్పిస్తారు. కానీ సీరం తీసిన తర్వాత గర్భవతి చనిపోయి అక్కడే ఉన్న మంటల్లో పడి చనిపోతుంది. నాకు ప్రాజెక్ట్ కే గురించి పూర్తిగా తెలియాలని, తెలిస్తే మాత్రమే ఈ ప్రాజెక్ట్లో సక్సెస్ అవ్వగలమని నేను సుప్రీంతో మాట్లాడాలని అక్కడుండే సైంటిస్ట్ కమాండర్ని కోరడంతో ఆ కమాండర్ కౌన్సిలర్ వాణి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ సైంటిస్ట్ని అయితే సుప్రీం దగ్గరికి తీసుకొని వెళ్తాడు. సుప్రీం వచ్చేసరికి ధ్యానంలో ఉంటాడు. అతని శరీరం చాలా గాయాలతో చాలా వీక్గా అయితే ఉంటుంది. ఆ సైంటిస్ట్ సుప్రీంకి ఆ సీరం ఇవ్వగా ఆ సైంటిస్ట్ తనని చంపాలనుకున్నాడని సుప్రీంకి అయితే తెలిసిపోతుంది. ఎందుకు నన్ను చంపాలనుకున్నావని సుప్రీం సైంటిస్ట్ని అడగ్గా మంచి కోసం అని అయితే చెప్తాడు. ఈ మంచి చరిత్రలో ఎన్ని ప్రాణాలు తీసిందో తెలుసా? రాజులు రాజ్యాలు మారుతున్న ప్రతిసారి ఈ మంచి కూడా మారుతుందని, ఆ మంచిని నమ్మద్దని, ఇంతకు నీకేం కావాలని సుప్రీం అయితే సైంటిస్ట్ని అడుగుతాడు. అప్పుడు ఆ సైంటిస్ట్ ఈ లోకాన్ని కాపాడాలి అనే చెప్తాడు. ఈయన కూడా చేస్తుంది అదే అని సుప్రీం అయితే చెప్తాడు. మీరందరూ 100 యుద్ధాలు చేసుకుంటూ కొట్టుకుంటూ ఉంటే నేను ఒకే యుద్ధంతో అందరి మీద గెలిచి మసి చేస్తున్న ఈ ప్రకృతిని మీకు అందకుండా దూరంగా పెట్టి కాపాడనని అయితే చెప్తాడు. మీ మనుషులు ఎప్పటికీ మారరని, ఎస్కే నీకు ఈ సీరంలో ఏముందో తెలియాలి కదా. ఇలా చెప్పి తన కంటిలో ఒక చుక్కని సైంటిస్ట్ నోటిలో వేయగా ఆ సైంటిస్ట్ అక్కడికక్కడే చనిపోతాడు. మరో ప్రపంచం వస్తుందని ప్రాజెక్ట్కే 150 రోజుల గర్భవతి దగ్గర నుండి సీరం తీసుకోమని అక్కడున్న కౌన్సిలర్ ఇంకా కమాండర్కి చెప్పి జ్ఞానంలోకి అయితే వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ట్విస్ట్ ఏమిటంటే కాంప్లెక్స్ లో ఉన్న మన హీరోయిన్ గర్భం దాల్చి అయితే ఉంటుంది. ఆ విషయం తనకే చాలా ఆశ్చర్యంగా అయితే ఉంటుంది. తనకు సీడింగ్ జరిగిన తర్వాత ప్రెగ్నెన్సీ నెగిటివ్ అయితే వస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత తన గర్భంలో ఉండే బిడ్డ కదలడం స్టార్ట్ అవుతుంది. కానీ ఈ విషయం కాంప్లెక్స్ కి తెలిస్తే ఆ బిడ్డని చంపేస్తారని మన హీరోయిన్ చెప్పకుండా దాచుతుంది. బ్యాడ్ లక్ ఏమిటంటే తను గర్భం దాచిన విషయం తన ఫ్రెండ్కి అయితే తెలిసిపోతుంది. అలా కాంప్లెక్స్ కూడా తెలిసిపోతుంది. దీంతో మన హీరోయిన్ నుండి సీరం తీయడం అయితే స్టార్ట్ చేస్తారు. ఒకే ఒక చుక్క సీరం రాగానే కాంప్లెక్స్ అంతా మొత్తం దద్దరిల్లిపోతుంది. కౌన్సిలర్ వాణి ఛాంబర్ లో తవ్వకాల్లో దొరికిన ఒక ధనస్సు కూడా ఉంటుంది. ఆ ధనస్సు నుండి ఒక రకమైన పవర్ బయటికి రావడం, కౌన్సిలర్ వాణి అయితే కట్ చేస్తే అక్కడున్న మిషన్ ఎర్రర్ రావడంతో మన హీరోయిన్ అక్కడున్న ఎజెక్టర్ నుండి బయటికి పడిపోతుంది. అక్కడ ఉండే మంటల్లో పడిపోతుంది అనే టైంలో తన ఫ్రెండ్ తనకి షార్ట్ కట్ లో వచ్చి కాపాడుతుంది. తను కూడా స్తంభాలకి సంబంధించిన ఒక మనిషి. అక్కడికి వేరే మిషన్ మీద అయితే వచ్చి ఉంటుంది. కానీ తినని కాపాడడానికి తన మిషన్ ని కూడా పక్కన పెట్టి మన హీరోయిన్ అయితే కాపాడుతుంది. ఆ కాపాడే టైంలో బయటన కొంతమంది రెబల్స్ ని సహాయం కోసం పిలిచానని, నువ్వు ఆ స్వరంగం నుండి వెళ్ళిపోతే తప్పించుకుంటావని తనని ఎలా ఒకలాగా అక్కడి నుండి పంపిస్తుంది.
కట్ చేస్తే రియా పాప అక్కడ బౌంటీ హంటర్స్ దగ్గర నుండి తప్పించుకుంటూ ఒక పాడుబడిన దేవాలయంలోకి అయితే వెళ్తుంది. ఆ పాపని వెతుక్కుంటూ బౌంటీ హంటర్స్ ఇంకా రోబో కూడా అక్కడికి వస్తే పొడువుగా ఒక 8 అడుగులు ఉండే ఒక వ్యక్తి వచ్చి ఆ పాపని అయితే కాపాడతాడు. నువ్వు చూడడానికి ఈ కాలం వాడిలా లేవని, నువ్వు మాట్లాడే తెలుగు కూడా నాకు అర్థం కావట్లేదని, నీ పేరేటి అని అడగ్గా నా పేరు అశ్వత్థామ అని చెప్తాడు. అయితే అశ్వత్థామకి శ్రీకృష్ణుడు తన వద్దకి తీసిన ఒక మణి ఉంటుంది కదా, తన దగ్గర అయితే కనబడుతుంది ఆ మణి. శ్రీకృష్ణుడు చెప్పిన గడియలు వచ్చాయని, దానికి ఇదే సంకేతమని ఆ మణిని తీసుకొని తన నుడితి మీద అయితే పెట్టుకుంటాడు. ఆ సమయానికి మన హీరోయిన్ స్వరంగం నుండి బయటికి వస్తున్నప్పుడు ఇక్కడ ఉండే సెన్సర్స్ యాక్టివేట్ అయ్యి ఫైర్ అలారం వచ్చి మంటలు అయితే చెలరేగుతూ ఉంటాయి. ఇంకా చనిపోతేనే బెటర్ అని చెప్పేసి మన హీరోయిన్ ఆ మంటల్లో వస్తూ ఉంటుంది. అదే టైంలో అశ్వత్థామ మణిని పెట్టుకోవడంతో కలియుగంలో కలిని ఎదిరించడానికి ఆ భగవంతుడు 10వ అవతారం ఎత్తి మన హీరోయిన్ కడుపులో ఉన్నాడని అశ్వత్థామ అయితే గ్రహిస్తాడు. అశ్వత్థామ మణిని పెట్టుకున్న వెంటనే కలియుగంలో కలిని ఎదిరించడానికి ఉండే శక్తి ఆ హీరోయిన్ కడుపులో ఉందని గ్రహిస్తాడు. తన శక్తులు ఉపయోగించి హీరోయిన్ కి మంటల వల్ల ఏం జరగకుండా కాపాడుతాడు. ఆ మంటల నుండి వచ్చిన హీరోయిన్ ని రెబల్స్ చూసి ఆశ్చర్యపోతారు. వెంటనే శంబాలాగైతే వాళ్ళు తన వెహికల్లోని వెక్కించుకొని వెళ్ళిపోతారు. కట్ చేస్తే కాంప్లెక్స్ లో వాళ్ళకి తవ్వకాల్లో దొరికిన ధనస్సు నుండి చాలా శక్తివంతమైన పవర్ అయితే బయటికి వస్తూ ఉంటుంది. దాన్ని ఆ కౌన్సిలర్ కమాండర్ మానస్ కి అయితే చూపిస్తాడు. అప్పుడు మానస్ ఆ ధనుసుని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు వెంటనే తనని ఆపి అక్కడుండే ఒక మిషన్ సాయంతో పట్టుకోవాలని ట్రై చేస్తే వెంటనే ఆ మిషన్ చెయ్యి అయితే కరిగిపోతుంది. అంత పవర్ అయితే వస్తుంది ఆ ధనుసు నుండి. అది ఏమిటా అని చెప్పేసి అసలు అర్థం కాదు వీళ్ళకి. ఏదో జరగరానిది జరుగుతుందని, దీని గురించి మనం సుప్రీం హెస్కిన్ కి హెచ్చరించాలని కౌన్సిలర్ వాణి అయితే మానస్ కి చెప్తాడు. కట్ చేస్తే మన భైరవ ఎలాగైనా ఒక పెద్ద బౌంటీని కొట్టి కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోవాలని పగటి కళ్ళు కంటూ అయితే ఉంటాడు. వెంటనే బుజ్జికి కాంప్లెక్స్ నుండి వచ్చిన లేటెస్ట్ న్యూస్ అయితే తెలుస్తుంది. ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ నుండి ఒక ప్రెగ్నెంట్ లేడీ తప్పించుకున్నట్టు తెలుస్తుంది. ఆ గర్భవతిని పట్టిస్తే 5 మిలియన్ యూనిట్స్ బౌంటీగా వస్తుందన్న విషయం అయితే భైరవకి తెలుస్తుంది. వెంటనే మన భైరవ బుజ్జిని తీసుకొని రాకెట్ స్పీడ్ లో బయలుదేరతాడు. కట్ చేస్తే మన హీరోయిన్ రెబల్స్ వెహికల్లో వెళ్తూ ఉంటుంది. ఆ రెబల్స్ లో ఒక వ్యక్తి అయిన ఖ్యారా నీ పేరేటని అడుగుతుంది. తనకు పేరు లేదని తన చేతి మీద ఉన్న కోడ్ని అయితే చూపిస్తుంది. తనని SUM-80 అని పిలుస్తారని ఆ పేరునైతే చూపిస్తుంది. ఆ పేరు బాలేదని ఖ్యారా తనకి సుమతి అని అయితే నామకరణం చేస్తుంది. అప్పటి నుండి మన హీరోయిన్ తన పేరు సుమతిగా అయితే ఫిక్స్ అవుతుంది. నువ్వేమీ దిగులు పడద్దని, నిన్ను మేము శంబాలాకైతే తీసుకువెళ్తామని, అక్కడ నీకు సేఫ్టీ ఉంటుందని ఖ్యారా అయితే చెప్తుంది. కానీ సడన్ గా వెంటనే తన మీద కొంతమంది బౌంటీ హంటర్స్ అయితే దాడి చేస్తారు. ఖ్యారా వెంటనే తన శక్తి మేరకు వాళ్ళని కాపాడడానికి అయితే ట్రై చేస్తుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఖ్యారా కూడా చనిపోతుంది. ఈ తప్పించుకునే టైంలో గొడవ జరుగుతుందనే విషయం కాంప్లెక్స్ హంటర్స్ కి అయితే తెలిసిపోతుంది. చాలా మంది సోల్జర్స్ అయితే సుమతి ఉన్న వెహికల్ ని చుట్టుముడతారు. మన కాంప్లెక్స్ వెతుకుతున్న ప్రెగ్నెంట్ లేడీ దొరికిందని ఆ సోల్జర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు అక్కడికి సడన్ గా మన అశ్వత్థామ అయితే ఎంట్రీ ఇస్తాడు. మన అశ్వత్థామ ఒకే ఒక ప్లాన్ వచ్చేసి ఆ సుమతి కడుపులో ఉండే భగవంతుని అయితే కాపాడడమే. తన మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు. అక్కడ ఉండే సోల్జర్స్ అందరినీ మట్టి కరిపిస్తాడు. బట్ అదే సమయానికి బౌంటీ అయిన సుమతి కోసం మన భైరవ అక్కడికి వచ్చి సుమతిని అయితే కలుస్తాడు. సుమతి దగ్గర భైరవాన్ని చూసి అశ్వత్థామ అస్సలు ఊరుకోడు. దీంతో భైరవ ఇంకా అశ్వత్థామ మధ్య పెద్ద యుద్ధం అయితే జరుగుతుంది. ఈ ఫైట్ లో తన ప్రాణమైన బుజ్జికి అయితే చాలా డ్యామేజ్ అయితే జరుగుతుంది. దాంతో భైరవకి విపరీతమైన కోపం వచ్చి అశ్వత్థామని చైన్స్ తో కట్టేసి ఒక విగ్రహానికైతే వేలాడదీస్తాడు. కానీ దైవశక్తులున్న అశ్వత్థామ వల్ల భైరవకి కూడా చాలా కష్టమవుతుంది. అశ్వత్థామ తన శక్తులతో అక్కడున్న విగ్రహాన్ని అయితే కూల్చేస్తాడు. మన భైరవ కూడా అక్కడుండే శిథిలాల్లో అయితే పడిపోతాడు. కట్ చేస్తే అక్కడ ఉండే రెబల్స్ సుమతిని తీసుకొని సీక్రెట్ ప్లేస్ అయిన శంబాలాకైతే వెళ్తారు. అయితే అక్కడుండే రెబల్స్ లోని సీనియర్స్ అశ్వత్థామని ఇంకా సుమతిని చూసి ఈ సుమతి కోసం కాంప్లెక్స్ వెతుకుతుందని, ఇప్పుడే మీరు తినని ఇక్కడికి తీసుకొని వస్తే మన గురించి కాంప్లెక్స్ కి తెలిసిపోయే ప్రమాదం ఉందని వెంటనే తినని బయటికి పంపించేయమని అక్కడుండే రెబల్స్ కి అయితే చెప్తూ ఉంటారు. కానీ ఆ రెబల్స్ కి పెద్దయిన మరియం అయితే అక్కడికి వస్తుంది. తను అక్కడుండే అశ్వత్థామని ఇంకా సుమతిని చూడంగానే తన మనసుకి అమ్మే వచ్చిందని అర్థమవుతుంది.
కానీ అక్కడుండే సీనియర్ రెబల్స్ అయితే ఒప్పుకోరు. తన కడుపులో ఆ భగవంతుడు ఉన్నాడని మనకి సాక్ష్యం ఏమిటది, మనం ఎలా నమ్మాలని ప్రశ్నించగా అప్పుడు వెంటనే ఎన్నో ఏళ్ల నుండి పడని వర్షం వెంటనే కురుస్తుంది. దీంతో భగవంతుడు వచ్చాడనే విషయం అయితే వీళ్ళందరికీ అర్థమవుతుంది. దీంతో అక్కడుండే ప్రజలందరూ అమ్మ వచ్చిందని చెప్పేసి దేవతలాగైతే చూసుకుంటారు వాళ్ళని. కట్ చేస్తే అక్కడ నుండే శిథిలాల నుండి భైరవ అయితే బయటికి వస్తాడు. అదే సమయానికి కాంప్లెక్స్ సోల్జర్స్ అయితే అక్కడ ఉంటారు. అక్కడుండే కొంతమంది సోల్జర్స్ ఇతని వల్ల మేము ఆ అమ్మాయిని పట్టుకోలేకపోయాం, ఆ పొడవైన మనిషి మమ్మల్ని కొడుతుంటే ఈడు కూడా మమ్మల్ని కొట్టాడని, అక్కడ ఉండే ఒక కమాండర్ భైరవ ఇంకా శాశ్వతంగా కాంప్లెక్స్ లోకి రాకూడదని బ్లాక్ లిస్ట్ లో పెట్టి కాంప్లెక్స్ నుండి అయితే బ్యాన్ చేస్తారు. దీంతో భైరవ తన జీవితంలో పెట్టుకున్న అతిపెద్ద లక్ష్యం పోయిందని చాలా నిరాశతో తన పాడైపోయిన బుజ్జి వెహికల్ ని తీసుకొని తన ఇంటికి అయితే వస్తాడు. కానీ తన దగ్గరే బౌంటీగా రెబల్ ఉంటాడు కదా బందీగా. బాధపడుతున్న భైరవాన్ని ఓదారుస్తూ, నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడు కాదన్నా, నువ్వు మాతో కలిసి పోరాడు, మనందరం రెబల్స్ అని, మేమందరం శంబాలా నగరంలో ఉంటామని, నిన్ను నేను అక్కడికి తీసుకొని వెళ్తానని ఆ రెబల్ అయితే చెప్తాడనమాట భైరవకి. దాంతో భైరవ కూడా ఓకే చెప్తాడు. విషయం ఏమిటంటే కాంప్లెక్స్ సోల్జర్స్ భైరవాన్ని అరెస్ట్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నప్పుడు అప్పుడే అక్కడుండే కొంతమంది సోల్జర్స్ తో ఆ కమాండర్ మానస్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఒక గర్భవతిని పట్టుకోలేరా అని చెప్పేసి ఆ సోల్జర్స్ ని తిడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆ సోల్జర్స్ ఒక పెద్ద వ్యక్తి వచ్చేసి మమ్మల్ని అందరినీ కొట్టాడని, వెంటనే అప్పుడు భైరవ మీరు ఆ పొడవాటి వ్యక్తిని ఓడించలేరని, దీన్ని నేను మాత్రమే చేయగలనని చాలా కాన్ఫిడెన్స్ గా కమాండర్ మానస్ కి అయితే చెప్తాడు. దీంతో భైరవకి ఆ కమాండర్ మానస్ ఒక డీల్ అయితే ఇస్తాడు. నువ్వు ఎలా అయినా ఆ పొడవాటి మనిషిని ఓడించి ఆ గర్భవతిని మాకు కానీ అప్పచెప్తే నేను మిమ్మల్ని కాంప్లెక్స్ లోకి అయితే తీసుకుంటాం అని అయితే చెప్తాడు. దీంతో భైరవ తన సేవింగ్స్ లో ఉండే అన్ని యూనిట్స్ ని ఖర్చు పెట్టి పాడైపోయిన తన బుజ్జి వెహికల్ ని చాలా అడ్వాన్స్డ్ గా తయారు చేసి ఆ రెబల్ ని తీసుకొని శంబాలా నగరానికి అయితే బయలుదేరతాడు. శంబాలా నగరంలో విశ్రాంతి తీసుకుంటున్న అశ్వత్థామ దగ్గరికి తనకు శివమణి ఇచ్చిన రియా పాప అక్కడికి వచ్చి, ఇంకా మీకు ఈ చేతిలో ఈ కర్ర ఎందుకు, శంబాలలో ఉండే ఒక అడ్వాన్స్ వెపన్ని మీరు తీసుకుంటే బాగుంటుందని చెప్పు, ఇది కర్ర కాదని నా సోదర సమానుడైన అస్త్రం అని పాపకైతే చెప్తాడు. నేను చేసిన యుద్ధంలో అర్జునుడి చేతిలో ఓడిపోయానని, అని నా సోదరుడు ఆ అర్జునుడి కన్నా చాలా పెద్దవాడని, కానీ విధిరాత వల్ల తనకి మరణం సంభవించిందని అశ్వత్థామ బాధపడుతూ అయితే చెప్తూ ఉంటాడు. నా చేతిలో ఉండే ఈ అస్త్రం ప్రస్తుతం ముసలివాడి చేతిలో ఉండే ఒక కర్ర మాత్రమే. ఈ అస్త్రం నా సోదరుడి చేతిలో ఉన్నప్పుడే చాలా శక్తివంతమైనదిగా మారుతుందని పాపకైతే చెప్తాడు. కట్ చేస్తే భైరవ ఆ రెబల్ సాయంతో శంబాలాకైతే వస్తాడు. వచ్చిన వెంటనే అక్కడ ఉండే రెబల్స్ అందరికీ మూర్ఛం వచ్చేలా చేసి సుమతి కోసం వెతుకుతూ ఉంటాడు. ఈలోపు అశ్వత్థామకి ఏదో ప్రమాదం వచ్చినట్టు తెలిసిపోతుంది. సుమతిని తీసుకొని అశ్వత్థామ వెళ్తూ ఉండగా మన భైరవ అయితే అడ్డుగా వస్తాడు. మన భైరవ దగ్గర అయితే ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఆ సహాయంతోనే అశ్వత్థామ లాగా మార్చుకుంటాడన్నమాట తన వేషాన్ని. కానీ అశ్వత్థామ దెబ్బకి ఆ వేషం ఏమాత్రం ఉండదు. అశ్వత్థామతో బుజ్జి కూడా పోరాడుతుంది. బుజ్జిని భైరవ చాలా అడ్వాన్స్గా తయారు చేసి ఉంటాడు. బుజ్జి ఒక ట్రాన్స్ఫార్మర్ లాగా మారి వెంటనే భైరవ కలిసి పోరాడుతూ ఉంటారు అశ్వత్థామతో. సడన్ గా ఆకాశంలోకి సుప్రీం హస్కిన్ సైన్యం అయితే వస్తుంది. ఈ రహస్యమైన శంబాలా నగరం ఎలాగా తెలిసిందని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. విషయం ఏమిటంటే సుమతితో ఫైట్ చేస్తారు కదా, అప్పుడు ఒక బౌంటీ హంటర్ ట్రాకర్ని అయితే పెట్టేస్తాడు ఈ వెహికల్ కి. అది వీరు చూసుకోకుండా శంబాలా నగరంకి అయితే వచ్చేస్తారు. ఆ బౌంటీ హంటర్ స్పృహలోకి వచ్చిన తర్వాత కమాండర్ మానస్ కి చెప్పి సుమతి కోసం ఫుల్ గా మొత్తం సైన్యం అంతా తీసుకొని దాడి చేయడానికి వస్తారు. కట్ చేస్తే శంబాలా నగరంలో రెబల్స్ అందరూ ఎస్కిన్ సైన్యంతో పోరాడడానికి రెడీ అవుతారు. కానీ కమాండర్ మానస్ దగ్గర సుప్రీం ఎంతో కష్టంగా తయారు చేసిన అడ్వాన్స్ వెపన్స్ ఉండడంతో శంబాలా నగరాన్ని అయితే ధ్వంసం చేసేస్తూ ఉంటారు. ఈలోపు సుమతిని చూస్తారు. వెంటనే కమాండర్ మానస్ సుమతిని బంధించి తన వెహికల్లోని తీసుకొని వెళ్తాడు. వెంటనే వీర్యం ఎంతో ధైర్యంతో శంబాలను అయితే కాపాడుతుంది. వెంటనే రెబల్స్ లీడర్ వీర్యం వెంటనే కాపాడుతుందన్నమాట. కానీ కమాండర్ మానస్ అయితే వీర్యంని చంపేస్తాడు. ఇంకా సుమతి వెళ్ళే వెహికల్ని కూడా షూట్ చేయడంతో గన్తో సుమతి వచ్చేసరికి ఆకాశం నుండి కిందకి పడిపోతుంది.
వెంటనే అశ్వత్థామ దూకి మరీ తన చెయ్యిని పట్టుకోగా తన చెయ్యి జారిపోయి సుమతి అయితే పడిపోతూ ఉంటుంది. వెంటనే పక్క నుండి భైరవ వచ్చి సుమతిని అయితే పట్టుకుంటాడు. వెంటనే అశ్వత్థామ భైరవ ఇంకా సుమతిని జాగ్రత్తగా పైకి లాగి భైరవ మీద కోపం ఉండడంతో అశ్వత్థామ భైరవనైతే కొడతాడు. దాంతో భైరవ అయితే స్పృహ కోల్పోతాడు. కానీ కమాండర్ మానస్ మాత్రం ఆ ప్లేస్ లోకి వచ్చి అశ్వత్థామని ఒక గట్టి చైన్స్ తో కట్టేసి ఉంచేస్తాడు. అశ్వత్థామ ఎంత ట్రై చేసినా కూడా ఆ చైన్స్ ని తెంచలేకపోతాడు. కమాండర్ మానస్ తన స్పేస్ షిప్ లో సుమతిని తీసుకొని వెళ్తూ ఉండగా అశ్వత్థామ ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు. కానీ అదే టైంలో స్పృహ కోల్పోయి ఉన్న మన భైరవ చేతిలో అశ్వత్థామ కర్ర అయితే పడుతుంది. వెంటనే ఆ కర్ర ఒక హస్త్రంలా మారి తను స్పృహలోకి వచ్చి అక్కడ ఉన్న సుప్రీం హస్కిన్ మనుషులతో పోరాడుతూ ఉంటాడు మన భైరవ. తన చేతిలో కర్ర కేవలం తన స్నేహితుడి స్పర్శ తగలగానే హస్త్రంగా మారుతుందని తెలిసిన అశ్వత్థామ అది చూసి షాక్ అవుతాడు. అంటే ఈ భైరవ అనే పూర్వజన్మలో తన స్నేహితుడు. భైరవ వెంటనే కమాండర్ మానస్ షిప్లోకి వెళ్ళి తనని చంపేసి సుమతిని జాగ్రత్తగా బ్రిడ్జిలోకి అయితే తీసుకొని వస్తాడు. వెంటనే బుజ్జి భైరవాని పిలవగా అప్పటి వరకు ఏదో ఆలోచనలో ఉండే భైరవకి మెలకువ వస్తుంది. వెంటనే తనకి కావలసిన వ్యక్తి తన చేతిలోనే ఉందని బౌంటీ వెంటనే ఆ ముసలోడు కూడా కట్టేసి ఉన్నాడని తను లేచేలోపే మనం ఇక్కడ నుండి పారిపోవాలని చెప్పి భైరవ సుమతిని తన బుజ్జి వెహికల్లో ఎక్కించి పారిపోతూ ఉంటాడు. అశ్వత్థామ అతి కష్టం మీద ఆ సంఖ్యలను తెంచుకొని బుజ్జి వెహికల్ని అయితే గట్టిగా పట్టేసుకుని ఉంటాడు. మిత్రమా నువ్వు వెళ్ళొద్దని అశ్వత్థామ ఎంత అరిచినా భైరవ అయితే వినిపించుకోడు. తన వెహికల్ ఉండే ఒక పవర్ఫుల్ ఆప్షన్ని నొక్కడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు బుజ్జి అది నొక్కద్దని, అది నొక్కితే మన వెహికల్ ఎక్కడికి వెళ్తుందో మనకే తెలియదని భైరవాని హెచ్చరించినా సరే భైరవకి ఇంకా వేరే ఆప్షన్ లేకపోవడంతో ఆ లివర్ లాగేస్తాడు. దీంతో బుజ్జి అతి వేగంగా అక్కడి నుండి అయితే మాయమైపోతుంది. దీంతో అశ్వత్థామకి ఏం చేయాలనే విషయం అయితే అర్థం కాదు. అక్కడే నిలబడి ఉన్న అశ్వత్థామ దగ్గరికి రియా పాప వచ్చి ఎవరు అది అని అశ్వత్థామని అడుగుతుంది. అప్పుడు మనకి అశ్వత్థామ ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. తను అర్జునుడి దగ్గర ఓడిపోయినప్పుడు తనని అర్జునుడి దగ్గర నుండి కాపాడింది తన సోదరు సమ్మానుడైన తన స్నేహితుడు కర్ణుడే అని, ఆఖరికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడి కన్నా కర్ణుడి శక్తే ఎక్కువని పిల్లవాడికైతే చెప్తాడు అశ్వత్థామ. అంటే పూర్వ జన్మలో కర్ణుడే ఈ జన్మలో భైరవ. వచ్చేస్తే కౌన్సిలర్ వాణి వచ్చేసి సుమతి కడుపు నుండి ఎక్స్ట్రా చేసిన 1 డ్రాప్ సీరంని సుప్రీం ఎఫ్స్కిన్కి అయితే ఇస్తాడు. తను మీరు అడిగిన 150 రోజుల గర్భవతి అని, తన నుండి ఈ 1 డ్రాప్ సీరం మాత్రమే సేకరించగలిగామని సుప్రీంకి అయితే చెప్తాడు. సుప్రీం ఆ 1 డ్రాప్ సీరంని తన శరీరంలోకి పంపించుకోగా ఒక అపారమైన శక్తి తనలోకి ఉద్భవించి తన శరీరం మొత్తం చాలా ఆరోగ్యంగా దృఢంగా అయితే తయారవుతుంది. సుప్రీం హస్కిన్ తన పూర్తి శరీరాన్ని పొంది ఇంకా చాలా శక్తుల్ని కూడా పొందుతాడు. వాళ్ళకు తవ్వకాల్లో దొరికిన ధనస్సును కూడా సుప్రీం హస్కిన్ అయితే సొంతం చేసుకుంటాడు. దీంతో ఇంత శక్తి ఒక డ్రాప్లోనే నేను వెంటనే వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని వస్తానని కౌన్సిలర్ వాణి వచ్చేసి సుప్రీంకి అయితే చెప్తాడు. వద్దు నేనే వెళ్తానని, అక్కడ ఉండే ధనుసుని హస్త్రంగా మార్చి జగన్నాథుడి రథచక్రాలతో వస్తున్నానని, వచ్చి భూకంపం సృష్టిస్తానని సుప్రీం హస్కిన్ భయంకరమైన తన విశ్వరూపాన్ని అయితే చూపిస్తాడు. దీంతో మూవీ అయితే ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ ఎలాగుందనే విషయాన్ని అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, జై హింద్.